ఈ 5-6 మిస్టేక్స్ కానీ నువ్వు చేసినట్లయితే, ఒకవేళ నువ్వు 12 గ్రేప్స్ 12 మంత్స్‌కి సరిపడా విషెస్ కోరుకుంటూ నువ్వు అండర్ ద టేబుల్ సోషల్ మీడియాలో చెప్తున్నారు. టేబుల్ కింద కూర్చొని గ్రేప్స్ తింటే మొత్తం ఇయర్ మొత్తం చాలా బాగుంటుంది. మనం అనుకున్నది జరిగిపోతదని నువ్వు అనుకుంటే గనక చాలా తప్పు పడుతున్నట్టు. నేను కూడా ఇది చేద్దాము అసలు ఏంటి అని రీసెర్చ్ చేస్తుంటే ఈ 5-6 మిస్టేక్ ఒక 7 మిస్టేక్స్ ఉన్నాయి. 5-6 మాత్రం కొంచెం మెయిన్. అది మాత్రం చాలా జాగ్రత్తగా విను. అవి మాత్రం చేయకూడదు అనైతే నాకు తెలియక నేను చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి అది నీకు తెలియాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇది లాస్ట్ వరకు చూస్తావా? లేదంటే 5 మిస్టేక్స్ చూసిన తర్వాత ఇంక వదిలేస్తావా? అనేది నీ ఇష్టం. బట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఒక 5-6 మిస్టేక్స్. అండ్ అండర్‌వేర్ గూడా ఎలాంటి డ్రెస్ వేసుకొని ఎలా చేయాలి అనేది కూడా అండర్‌వేర్ ఏ కలర్ ఏసుకుంటే మనకి ఆ మిస్టేక్ అనేది కొంచెం ఒక మేనిఫెస్టేషన్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుందనేది కూడా మాట్లాడుకుందాం. చాలా చోట్ల ఇది జరిగింది. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నాకు తెలిసింది. ఈ వీడియోలో మనం అసలు ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అండ్ ఈ 5-6 మిస్టేక్స్ ఏంటి? అండ్ టిప్స్ లాస్ట్‌లో కూడా టిప్స్ ఇస్తాను. ఎలా చేస్తే గనక మనం కొంచెం మంచిగా చేయగలము అండ్ మేనిఫెస్టేషన్‌ని కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి ఎలా తీసుకెళ్ళగలం అనేది కూడా నేను టిప్స్ ఇస్తాను. అది కూడా క్లియర్‌గా విను. ఎందుకంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఒకవేళ నీకు తెలిస్తే గనక ఈ 5-6 మిస్టేక్స్ ఏం చేయాలి? ఎలా చేయాలని తెలిసుంటే గనక యూ కెన్ స్కిప్ దిస్ వీడియో ఆర్ నీకు తెలుసుకోవాలనుకుంటే గనక ఈ వీడియో చూడు. ఫస్ట్ ఎలా చేయాలనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక బౌల్‌లోని గ్రేప్స్ తీసుకో. అది ఏ కలర్ గ్రేప్స్ తీసుకోవాలి అనేది మనం మిస్టేక్స్‌లో మాట్లాడుకుందాం. గ్రేప్స్ తీసుకో. ఒక 12 గ్రేప్స్ తీసుకో. ఎందుకంటే 12 మంత్స్ కాబట్టి 12 గ్రేప్స్ తీసుకొని ఒక బౌల్‌లో అండర్ ద టేబుల్ ఎందుకు వెళ్ళాలని కూడా మనం మిస్టేక్స్‌లో మాట్లాడుకుందాం. గ్రేప్స్ తీసుకొని టేబుల్ కింద 11:58 ఆ టైంకి కూర్చో. ముందే నువ్వు మేనిఫెస్ట్ చేసుకున్న ఏదైతే మనకి లవ్ కావాలా? మ్యారేజ్ కావాలా? లేదంటే జాబ్ కావాలా? లేదంటే చాలా కొంచెం డిప్రెషన్‌లో ఉన్నావా? కొంచెం పీస్‌ఫుల్ మైండ్ కావాలా? ట్రావెలింగ్ చేయాలా? ఇదన్నీ ముందే అనుకుని 12:58కి ఆ బౌల్ పట్టుకొని నువ్వు స్టార్ట్‌గా ఉండు. సిద్ధంగా ఉన్న తర్వాత 12 అవుతుందో 12 అయిన వెంటనే నువ్వు తినడం స్టార్ట్ చెయ్యి. తినడం స్టార్ట్ చేస్తే గనక నువ్వు చాలా మంది ఒక ఒక మినిట్‌కి ఒక గ్రేప్ తినాలని చెప్తున్నారు. అదైతే రాంగ్. వితిన్ 1 మినిట్‌లో తినేయాలి. అది కూడా మిస్టేక్‌లోకొస్తుంది. అది చెప్తాను. ఓకే. టాప్ 5 ఇలాగా 1 మినిట్ లోపు 12 గ్రేప్స్ అయితే తినేయాలి. మేనిఫెస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది కూడా మాట్లాడుకుందాం. సో, ఇలా 12 గ్రేప్స్ అయితే టేబుల్ కింద ఏ టేబుల్ తీసుకుంటావు? నువ్వు డైనింగ్ టేబుల్ అన్నా తీసుకోవచ్చు. ఏదో ఒక టేబుల్. నువ్వు ఇదే టేబుల్ కింద ఉండాలి అనేది లేదు. అండ్ నించొని తినొచ్చా? పడుకొని తినొచ్చా? అది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి 1 గ్రీన్ గ్రేప్స్ తీసుకోవాలా? బ్లాక్ గ్రేప్స్ తీసుకోవాలా? రెడ్ గ్రేప్స్ తీసుకోవాలా? అని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ గ్రీన్ గ్రేప్స్ ఎందుకు తీసుకోవాలంటే దట్స్ ఫర్ లవ్ అండ్ పీస్. రెడ్ గ్రేప్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ బ్లాక్ గ్రేప్స్ మాత్రం అవాయిడ్ చెయ్యి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి బ్లాక్ గ్రేప్ మాత్రం అవాయిడ్ చెయ్యి. ఎందుకంటే బ్లాక్ అనేది కొంచెం బ్యాడ్ థింగ్స్‌కి చాలా రిఫరెన్స్ కాబట్టి మనకి బ్లాక్ గ్రేప్స్ ఏదైతే ఉందో అదైతే అవాయిడ్ చెయి ఫుల్‌గా. రెడ్ తీసుకుంటా అంటే తీసుకో. బట్ గ్రీన్ అంటే కొంచెం ట్రెడిషనల్‌కి అండ్ ఈ రిచువల్ ఏదైతే స్టార్టింగ్ నుంచి చేస్తున్నారో స్పెయిన్‌లో 1800స్‌లో స్టార్ట్ అయింది. అది చేస్తూ రావడంతో అది కొంచెం గ్రీన్ అయితే గనుక లవ్ అండ్ పీస్‌కి చిహ్నం కాబట్టి గ్రీన్ వాడుతున్నారు. సో, గ్రీన్ అనేది తీసుకో. సెకండ్ వచ్చేసి వితిన్ 1 మినిట్ తినాలి. చాలా మంది ఏమిటంటారు 1 మినిట్‌కి ఒక గ్రేప్ తినాలి అని చెప్తున్నారు. అదైతే టోటల్లీ రాంగ్. నేను రీసెర్చ్ చేసి చాలా ఏఐని అడిగి అసలు ఎలా చేశారు అని చెప్పి ఒక 90స్‌లో గాని, 1880స్‌లో గాని ఎలా చేశారు? స్పెయిన్‌లో ఎలా చేశారు? అని రీసెర్చ్ చేస్తే వాళ్ళకి సెకండ్‌కి ఒక్కసారి టింగ్ టింగ్ అని మోగుతుంది. 12:00కి మోగిన తర్వాత టింగ్ 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 అని మోగుతుంది. అలా ఒక టింగ్ అన్నదానికి ఒక గ్రేప్ తినేవారంట. సో, ఒక సెకండ్‌కి ఒక గ్రేప్ అయితే తినాలి. సో, అలాగా నువ్వు వెంటనే 12 సెకండ్‌లు 12 గ్రేప్ తీయాలి అలా అనుకోవద్దు. వితిన్ 1 మినిట్ మాత్రం 60 సెకండ్స్‌లో మొత్తం 12 గ్రేప్స్ తినాలి. ఆ 12 గ్రేప్స్ గ్రీన్‌వి నేను ముందే చెప్పాను. అండ్ వితిన్ 1 మినిట్ తినాలి. అండ్ కొంతమంది అనుకుంటారు మొత్తం అన్ని ఒకేసారి యేసుకుంటే గనక మనకి మొత్తం అంతా నాకు లవ్వే కావాలని మొత్తం అన్ని ఒకేసారి యేసుకోకు. వన్ బై వన్. ఒకటి తిన్న తర్వాత, ఒకటి మింగేసిన తర్వాత ఇంకొకటి తిను. ఓకే. అండ్ థర్డ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అబ్బా! ఎందుకంటే స్పాయిల్డ్ గాని, లేదంటే మచ్చున్నవి గాని, మచ్చ తీసేసి నేను తింటాను అనేది గాదు. మొత్తం ఒక పావు కేజీ, అర కేజీ తెచ్చుకుంటావు కాబట్టి, దాంట్లోని కొంచెం మంచివి కడుక్కొని, కొంచెం మంచివి మచ్చలు లేనివి అండ్ అలాగే పాడైపోకుండా ఉన్నవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని తిను. ఎందుకంటే పాడైపోయి ఉన్నా సరే, ఒకవేళ ఆ మంత్ నీకు బిట్టర్‌గా తగిలినా అంటే చేదుగా తగిలినా సరే, ఆ నెల నీకు ఏదైతే ఉందో కొంచెం మేనిఫెస్టేషన్ చేస్తున్నాం కాబట్టి నేను చేసిన రీసెర్చ్ దాన్ని బట్టి చెప్తున్నాను. అది ఒక బిట్టర్‌గా అంటే చేదుగా తగిలినా, లేదంటే అది పాడైపోయినా సరే, ఆ మంత్ మాత్రం చాలా బ్యాడ్‌గా ఉంటుందని అయితే నేను చేసిన రీసెర్చ్ దాని ప్రకారం. బిట్టర్‌గా ఉండకుండా కొంచెం మంచివి అండ్ కొంతమంది ఏం చేస్తారంటే, అలా అయితే నేను ముందే టేస్ట్ చూసి పెట్టొచ్చా అంటే, టేస్ట్ చూసి గట్టా కాదు. మొత్తం జాగ్రత్తగా వాష్ చేసి ఎటువంటి ఇది లేకుండా చూసుకో. బట్ బిట్టర్ ఎక్కువ రాకుండా చూసుకోవడానికి ట్రై చెయి మరి. ఎలా చేస్తావు అనేది నీ ఇష్టం. కానీ ముందే టేస్ట్ చూసి మళ్ళీ పెట్టకూడదు. ఓకే. 3 మిస్టేక్స్ అయిపోయాయి. బట్ ఫోర్త్ మిస్టేక్స్
బ్యాడ్ మేనిఫెస్ట్ చేయకూడదు. మనం ఓన్లీ గుడ్ మేనిఫెస్ట్ చేస్తున్నాం కాబట్టి 12 మంత్స్‌కి 12 అంటే లవ్ ఒకటి, మ్యారేజ్ కావాలంటే మ్యారేజ్, జాబ్ అంటే జాబ్, నాకు అబండెన్స్ నాలెడ్జ్ కావాలి, అబండెన్స్ పీస్ కావాలి, అలాగా నాకు ప్రశాంతత కావాలి, చాలా టెన్షన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి ఇలాగా ఓన్లీ గుడ్ థింగ్స్ మాత్రమే చేయాలి. మిస్టేక్ నంబర్ 4 బ్యాడ్ థింగ్ అయితే అస్సలు చేయకూడదు. ముందే చెప్తున్నాను. అండ్ ఫిఫ్త్ వచ్చేసి నేను పడుకొని తింటాను, కూర్చునే తినాలా, లేదంటే నుంచొని తింటాను ఇలాంటివి ఏం కాదు. మోస్ట్‌లీ వాళ్ళు చేసే రిచువల్ ఏదైతే ఉందో అది టేబుల్ కింద అండ్ మామూలుగా అయితే కూర్చొని కూడా తింటుంటారు. కూర్చొని తింటే ఇట్స్ జనరల్ లక్ మనకి మనకున్న లక్‌ని కొంచెం పెంచుతున్నట్టు. అదే టేబుల్ కింద అయితే గనుక మెయిన్‌లీ లవ్ అండ్ మ్యారేజ్ గురించి లైఫ్ పార్ట్నర్‌ని నెక్స్ట్ ఇయర్‌లో నాకు మ్యారేజ్ అవ్వాలనుకుంటే ఫర్ షూర్ అయితే ఇది చేయండి. అలాగ మ్యారేజ్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా మందికి మ్యారేజ్ అయ్యాయి. ఇలా చేసిన వాళ్ళకి టేబుల్ కింద కూర్చున్న వాళ్ళకి. సో, అది పడుకుని గట్ట కాదు. కూర్చొని మాత్రమే తినండి. పడుకొని తింటా, పరిగెడుతూ తింటా అది కుదరదిక్కడ. అండ్ అండర్‌వేర్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని దాంట్లో నేను చూసిన దాని ప్రకారం, నేను రిసర్చ్ చేసిన దాని ప్రకారం కొన్ని దాంట్లో రెడ్ అండర్‌వేర్ వేసుకుంటే గనక మనకి లవ్ క్వాంటిటీ ఏదైతే ఉందో అది మాక్సిమం జేయడానికి ఒక మాక్సిమం కొంచెం పెంచడానికి వీలవుతుందంట రెడ్ అండర్‌వేర్ వేసుకొని చేస్తే గనక. అండ్ ఇంకొకటేంటంటే ఎక్స్‌ట్రా పాయింట్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత షాంపెయిన్ ఉంటే గనక షాంపెయిన్ బౌల్ చేస్తే అంటే కొంచెం సెలబ్రేషన్ మూడ్‌లో ఉంటే గనక నువ్వు బ్యాడ్ మూడ్ గాకుండా కొంచెం సెలబ్రేషన్ మూడ్ ఎన్ని బాధలున్నా సరే కొంచెం సెలబ్రేషన్ మూడ్ ఉంటే గనక ఆ షాంపెయిన్ తీయడం గాని, కొంచెం నీ దగ్గర డబ్బులుంటే గనక నార్మల్‌గా నీ దగ్గర కొంచెం చేసుకోగలిగితే గనక షాంపెయిన్ గాని ఏదైనా సరే సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చెయి. ఇవి మిస్టేక్స్ ఎలా చేయాలనేది మాట్లాడుకుందాం. అసలే ఇది ఎందుకొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. 1880స్‌లో స్పెయిన్‌లో నార్మల్‌గా డబ్బున్న వాళ్ళందరూ గ్రేప్స్ తిని షాంపెయిన్ పార్టీ గట్టా చేసేవాళ్ళంట. 12 గ్రేప్స్ తిని 12 మంత్స్‌కి. ఇది నార్మల్‌గా పనిచేసే వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెడీ చేసేవారంట. ఇదేంటి ఇలా చేస్తారు? ఏ ఏ ఏం మనుషులురా బాబు! అని చెప్పి కామెడీ చేసేవారంట. అది నార్మల్‌గా హిస్టారికల్ ఏదైతే డేటా ఉందో దాన్ని బట్టి అక్కడి నుంచి స్పెయిన్ నుంచి లాటిన్ అమెరికాకి, దాని తర్వాత కొలంబియాకి ఇవన్నీ ఇలా అలా కొంచెం స్ప్రెడ్ అయితూ అండ్ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో 2024, 2025లో చాలా టిక్‌టాక్స్ చేయడం గాని, ఈ ఇయర్ అయితే మరీ ఎక్కువయ్యాయి. సో, అలా చేయడం వల్ల కొంచెం అలా అలా వైరల్ అవుతూ వచ్చింది. చేస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే థియరటికల్ నార్మల్‌గా ఎకనామికల్ క్లాస్ ఇంకొకటేంటంటే 1990స్‌లోన 1909లో ఒక అట్లాంటి స్పెయిన్‌లో ఏం జరిగిందంటే ఆ సంవత్సరం గ్రేప్స్ పంట చాలా ఎక్కువ పండిందంట. అందరికి గ్రేప్స్ పంట చాలా ఎక్కువ పండితే గనక ఏం చేయాలి? ఎలా సేల్ చేయాలి? నార్మల్‌గా అయితే ఇన్ని గ్రేప్స్ కొనరే అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి ఇలా 12 గ్రేప్స్ అండర్ ద టేబుల్ తింటే గనక ఆల్రెడీ ఉన్నదే 1880స్‌లో చేసిందే. వీళ్ళు ఇలా తింటే గనక మీకు మంచి జరుగుతది. నెక్స్ట్ ఇయర్ చాలా మంచి జరుగుతది అని చెప్పి వీళ్ళు వైరల్ చేసేయడం వల్ల అంటే మొత్తం అందరికి ఎలా జరుగుతదంటే మంచి జరుగుతదంటే నార్మల్‌గా ఏంటి బాబాని గట్టా నమ్ముతుంటారు కదా! అలాగే ఆహ్, మంచి జరుగుతుందంటే గనక అలా ఎక్కువ సేల్ అయిందంట ఆ ఇయర్ మాత్రం. సో, టిప్స్ లాస్ట్ ఫైనల్స్‌కొచ్చేసాం. ఇది ఫైనల్‌కి టిప్స్. ఇంకొకటి టిప్స్ ఏంటంటే నంబర్ 1 టిప్ సీడ్‌లెస్ గ్రేప్స్. ఏదంటే మనకి విత్తనం లేని లోపల మనం తిని అని ఊసేసి అది చేయడం కొంచెం టైం పడతది. 1 మినిట్‌లో తినలేము కాబట్టి సీడ్‌లెస్ గ్రేప్స్ అనేది ప్రిఫర్ చేయండి. సీడ్‌లెస్ తీసేస్తే గనక సీడ్ ఉంటే గనక మనం ఊయడానికి టైం పడుతుంది. సీడ్‌లెస్ అయితే గనుక డైరెక్ట్ మింగేయొచ్చు. తినేసి మింగేయొచ్చు. అండ్ ఇంకొకటంటే సైజ్ మ్యాటర్స్. ఎందుకంటే పెద్ద పెద్దయి తీసేసుకోకండి. చిన్న చిన్నయి తీసుకోండి. గ్రేప్స్ తినాలంటే నువ్వు రౌండ్‌గా తీసుకున్నా, అది కోలగా ఉన్నా, ఎలా ఉన్నా సరే కొంచెం మంచి గ్రేప్స్ తీసుకోండి. చిన్నవి తీసుకోండి కొంచెం. చిన్నవంటే మరీ చిన్నవి కాదు. మరీ చిన్నవి తీసుకుంటే నీకు చేదుగా ఉంటాయి చూసుకో. ఓకే. కొంచెం మీడియం సైజ్‌లో తీసుకో. పెద్దయి తీసుకోకు. అండ్ థర్డ్ థర్డ్ అండ్ లాస్ట్ టిప్ వచ్చేసి ప్రీ పీలింగ్. చాలా మంది పీల్ చేస్తుంటారు. అంటే పైన పొర తీసేస్తే గనక లోపల పాడైపోయిందా? లేదా? అనేది నీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, పాడైపోయింది కాకుండా నార్మల్‌గా ఉన్నది తీసుకుంటే నీకు బెస్ట్. అదైతే ఇప్పటి వరకు అంతే కొంచెం ఫాస్ట్‌గా మింగేయడానికి కూడా నీకు పనిచేస్తది. దట్స్ ఇట్ ఫర్ థిస్ వీడియో. నార్మల్‌గా ఒకవేళ నువ్వు చేస్తుంటే గనక, ఒకవేళ నువ్వు లాస్ట్ ఇయర్ చేసుంటే గనక, నీకు ఈ టిప్స్ నీకు వర్కౌట్ అయ్యాయా? లేదంటే ఈ ఇయర్ చేస్తుంటే గనక నీకు ఈ టిప్స్ వర్కౌట్ అయ్యాయా? నువ్వు ఎలాగ చేసావు? అండ్ నువ్వు లాస్ట్ ఇయర్ చేస్తే గనక నీకేదైనా రిజల్ట్ వచ్చిందా? అనేది కింద కామెంట్ చేయి. అండ్ ఇలాగ నేను చేయాలనుకున్నాను. అలాగే నువ్వు గూడా చేయాలనుకుంటావు కాబట్టి, నీకీ టిప్స్ తెలీదు అండ్ నీకు మిస్టేక్స్ తెలీదనుకుని మాత్రమే ఇలా చేస్తున్నావు. చాలా మందనొచ్చు ఇలాంటివేముండవు, ఎలా పడితే అలా తినేయొచ్చు అని చెప్పి. అది మీ ఇష్టం. మీరు ఏమనుకుంటున్నారనేది మీ ఇష్టం. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవా? మళ్ళీ ఎప్పుడుకో వస్తాను నీ ఫీడ్‌లోకి, నీ దగ్గరికి. ఇప్పుడు నా వీడియో ఎప్పటికొస్తదో సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ కొడితే గనక అండ్ మీకు తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.